పులే జై పులే బీసీల ఐక్యత బీసీల ఐక్యత గట్టిగా బీసీల ఐక్యత థ్యాంక్ యూ ఈరోజు బీసీ టైమ్స్ అండ్ బీసీ సమాజ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సభ అధ్యక్షులు శ్రీ సంగం సూర్యరావణ గారికి మన గెస్ట్ ఆఫ్ ఆనర్ చిరంజీవులు సార్ గారికి అదేవిధంగా అన్ని కుల సంఘాల నాయకులకు ముఖ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. నా పేరు పెద్దబుద్ధుల సతీష్ సాగర్, మాది సగర ఉప్పర కమ్యూనిటీ. నేను యువజన విభాగం ఈ బీసీ సమాజ్ యువజన విభాగం అధ్యక్షునిగా నేను సూర్యరామ వెంబడి వారితో పాటు నేను కూడా పనిచేస్తున్నాను. ఈ వేదిక ద్వారా నేను ఒక విషయం తెలియజేయాలనుకుంటున్నాను మీ అందరికీ. నిజంగా సూర్యరామన్న ఎంత ఫేర్గా అంటే మన బీసీ కులాల గురించి ఆయన చాలా సంవత్సరాల నుంచి దాదాపు 30 సంవత్సరాల పైచిలుకు నుంచి బీసీల గురించి ఆయన చాలా గ్రౌండ్ వర్క్ చేసి ఉన్నాడు. సో మనము ఈరోజు చాలామంది ఇక్కడ ఒక సంఖ్య చూస్తే ఒక 100 మంది దాకా వచ్చి ఉంటారు. అందరు ముఖ్యులే వచ్చారు, ప్రతి కుల సంఘం ముఖ్యులే వచ్చారు. కాబట్టి నా ఒకటే కోరిక, నిజంగా చెప్తున్నాను, అన్న ఫేర్గా వర్క్ చేస్తారు మీరందరూ. ప్రతి నెల వారు వేదిక బీసీ సమాజ్ది అటెండెన్స్ బాధ్యత మీది. కాబట్టి నిజంగా మీరు అందరూ అటెండ్ అయితే రానున్న రోజులు కూడా 2029లో కూడా బీసీ సీఎం కూడా చేసే కెపాసిటీ మనందరిలో ఉంది. బీసీసీ ఇక్కడ మీరు గమనిస్తుంటే సూర్యరావణ ఎప్పుడు ఒక బ్లాక్ షర్ట్ వేసి నిరసన తెలుపుతూ ఉంటాడు. అది ఎందుకో మీకు చాలామందికి తెలియదు. బీసీ సీఎం అయ్యే వరకు ఆ షర్ట్ అలాగే ఉంటుంది, నల్ల షర్ట్ అంటే ఆయన దాదాపు ఒక 50 చొక్కలు ఉంటాయి, నల్ల షర్టే వేసుకుంటాడు ఆయన. మరి మన బీసీ సీఎం అయ్యే వరకు మనం బీసీ సీఎంని చేస్తేనే ఆయన నల్ల చొక్క మరి మారుస్తారు. మరి మనం చేద్దామా వద్దా చెప్పండి? గట్టి సంకల్పంతో 2029 మన బీసీ సీఎం, అది ఎవరైనా సరే ఏ పార్టీ అయినా సరే బీసీ సీఎం ఎవరిని డిక్లేర్ చేస్తే మనం అందరం ఆ పార్టీ వెంబడి ఉంటాం, బీసీ సీఎంని చేసుకుందాం కదా. థ్యాంక్ యూ. మరి అనేక సంవత్సరాలు ఈ బీసీ టైమ్స్ నిర్వహిస్తూ అనేక పత్రికల ద్వారా కూడా ఎక్కడ మీరు గమనిస్తూ ఉంటారు, ఎప్పుడు ఏ ఎలక్షన్స్ వచ్చినా బీసీలకు మన సోషల్ మీడియా ద్వారా అన్న ఏ పార్టీ అని ఉన్నని ప్రతి ఒక్కటి ఒక సాఫ్ట్ కాపీ పోతుంటుంది. అందరు ప్రతి ఒక్కరికి మొబైల్లో వాట్సాప్ గ్రూప్లో చూస్తూనే ఉంటారు. వాళ్ళు ఏ పార్టీ అని ఉండని మన బీసీలకు సపోర్ట్ చేయాలని, మరి మన పాత్ర కూడా బీసీలు ఎక్కడున్నా సరే మనం సపోర్ట్ చేసి అత్యధిక మెజారిటీతో మనం గెలిపించాలి. ఇప్పుడు రానున్న లోకల్ ఎలక్షన్స్లో కూడా మనము ప్రతి ఒక్కరు మన బీసీలు ప్రతి ఒక్కరు పోటీ, వార్డు మెంబర్ స్థాయి నుంచి సర్పంచ్, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, అన్ని విధ కార్పొరేటర్లు ప్రతి ఒక్క దగ్గర మన వాళ్ళు నామినేషన్ కుల సంఘాల నాయకులు ఇక్కడ ఉన్నారు కాబట్టి చెప్తున్నాం, వాళ్ళతో నామినేషన్ మీరే వేపియాలి, మీరే వాళ్ళని గెలిపించే బాధ్యత కూడా మీరే తీసుకోవాలి. ఎప్పుడైతే రాజకీయంగా మనం ఉంటామో అప్పుడే మనం బీసీలమంతా ఎదుగుతాం అనేది ఒక గట్టి నిర్ణయం కూడా మనం తీసుకుంటేనే మనం ముందుకు వెళ్తామని నేను ఈ సభముఖంగా తెలియజేస్తూ, మరి నాకు ఈ అవకాశం ఎందుకంటే ముఖ్యులు చిరంజీవి సార్ గారు మాట్లాడేది ఉంది కాబట్టి వారికి అవకాశం ఇవ్వాలి కాబట్టి, ఇంకా వారు చాలా మన గురించి మాట్లాడతారు కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చిన సూర్యరామ గారికి థ్యాంక్ యూ.